హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టెక్ టాక్స్. ఈరోజు ఒక కొత్త సిరీస్ని ప్రారంభించబోతున్నాను. ఎలాంటి కోడింగ్ ఉపయోగించకుండా కేవలం బ్లాక్ కోడింగ్తో అప్లికేషన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి దానిపైన ఈ సిరీస్ ఉంటుంది. ఇందులో భాగంగా యాప్ ఇన్వెంటర్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్, తర్వాత యాప్ ఇన్వెంటర్ ఇంటర్ఫేస్, టూల్స్, ఆ విధంగా బేసిక్ అప్లికేషన్ ఎలా తయారు చేయాలనేటువంటిది ఈరోజు చూద్దాం. అదేవిధంగా కంటిన్యూషన్లో ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఈ సిరీస్లో డెవలప్ చేద్దాం. ముందుగా యాప్ ఇన్వెంటర్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేటువంటి చూసినట్లయితే, యాప్ ఇన్వెంటర్ అనేటువంటిది ఆన్లైన్ టూల్. ఈ యాప్ ఇన్వెంటర్ని మనం వాడాలనుకుంటే ముందుగా మనం క్రోమ్లో యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేద్దాం. చూడండి, యాప్ ఇన్వెంటర్ సెర్చ్ చేయగానే మనకు MIT యాప్ ఇన్వెంటర్ అనేటువంటి వెబ్సైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేసుకుంటాం మనం. MIT యాప్ ఇన్వెంటర్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. అట్లాగే ట్యుటోరియల్స్ కూడా ఉంటాయి. ఇందులో రకరకాల అంశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. అయితే దీంట్లో మనం అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే పైన క్రియేట్ యాప్స్ అని ఉంది చూడండి. క్రియేట్ యాప్స్, ఈ బటన్ని మనం, ఈ ఆరెంజ్ కలర్ బటన్ మనం క్లిక్ చేస్తే ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి విండో వస్తుంది. ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం లాగిన్ చేసినప్పుడు అథెంటికేషన్ కూడా వస్తుంది. అంటే మనం ఆథరైజ్ చేయమని చెప్పి గూగుల్కి ఈ MIT యాప్ ఉపయోగించుకోవడానికి, ఆథరైజ్ చేయడానికి మనకు ఆథరైజేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మనకు లాగిన్ అయిపోయి MIT యాప్స్ సంబంధించినటువంటి మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వెల్కమ్ టు MIT యాప్ ఇన్వెంటర్ అనేటువంటి విండో వస్తుంది. ఇందులో లేటెస్ట్గా ఈ యాప్ ఇన్వెంటర్ సంబంధించినటువంటి వీడియోస్ కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. అయితే ఈ విండో మనకు వద్దనుకుంటే కింద డోంట్ షో అగైన్ అనేటువంటిది ఇది మనం క్లిక్ చేసి ఆ తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే అది నెక్స్ట్ టైం కనిపించదు. ఒకవేళ ఉండాలి, ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు మనకు కొత్త వీడియోస్ ఇక్కడ మనకు కనిపించాలనుకుంటే ఇట్లాగే ఉంచి జస్ట్ కింద కంటిన్యూ అనేటువంటి బటన్ని మనం క్లిక్ చేయాలి. కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు మరొక విండో వచ్చింది చూడండి. ఇందులో 3 యాప్స్ రెడీగా చేస్తున్నాయి. ఒకటి హలో పర్ అని, ఒకటి టాక్ టు మీ అని, తర్వాత ట్రాన్స్లేట్ యాప్ అని. ఈ విధంగా ఈ యాప్ సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేటువంటి ట్యుటోరియల్స్ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. ఇవి క్లిక్ చేసి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. లేదా డైరెక్ట్ మనం బ్లాంక్ ప్రాజెక్ట్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం ఇంటర్ఫేస్ నేర్చుకుందాం. దానికోసం ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ని తీసుకుందాం. చూడండి, ఇక్కడ కింద స్టార్ట్ ఏ బ్లాంక్ ప్రాజెక్ట్ అనేటువంటి తీసుకుంటాం. లేదా ఇది క్లోజ్ చేసి కూడా మనం ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ ప్రాజెక్ట్స్ నుంచి కూడా మనం కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం ప్రాజెక్ట్స్ అనేటువంటి మెనూలో కొత్త ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నేను స్టార్ట్ ఏ బ్లాంక్ ప్రాజెక్ట్ అనేటువంటి తీసుకుంటాను. చూడండి, ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వమంటుంది. ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తాను, హలో ఫ్రెండ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఏది ఇచ్చినా కానీ సింబల్స్ యాక్సెప్ట్ చేయదు. డాష్ కానీ, సింబల్స్ కానీ, స్లాష్ కానీ అవి యాక్సెప్ట్ చేయదు. అండర్ స్కోర్ తీసుకుంటుంది లేదా నెంబర్స్ తీసుకుంటుంది. ఇక్కడ జస్ట్ హలో ఫ్రెండ్ అని ఇచ్చాను. ఫస్ట్ యాప్ మనం తయారు చేయబోయేటువంటి ఫస్ట్ యాప్ హలో ఫ్రెండ్ అని పేరు పెట్టాను. ఇక్కడ ఇది పేరు ఇచ్చిన తర్వాత టూల్ కిట్ ఎలాంటిది కావాలి, బిగినర్ కావాలి, ఇంటర్మీడియట్, ఎక్స్పర్ట్, కస్టమ్. ఇక్కడ మామూలుగా ఎక్స్పర్ట్ అంటే అన్ని టూల్స్ ఇక్కడ వచ్చేస్తే ఎక్స్పర్ట్ అట్లాగే ఉంచాను. తర్వాత డివైస్ డిఫాల్ట్గా ఏది ఉండాలి, క్లాసిక్ డివైజా, డివైస్ డిఫాల్ట్, ఇట్లా ఏది కావాలనేటువంటిది, బ్లాక్ టైటిల్ టెక్స్ట్, డార్క్, అంటే ఇక్కడ వచ్చేటువంటి డివైస్ ఉంది కదా, ఇది ఏది కావాలనేటువంటిది ఇక్కడ మనం డిఫాల్ట్గా ఉన్నది తీసుకుందాం. తీసుకొని ఓకే క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన ప్రాజెక్ట్ నేమ్ వచ్చింది చూడండి, హలో ఫ్రెండ్ అని వచ్చింది. అంటే ఇది ప్రాజెక్ట్ నేమ్. ఇది కాకుండా మనకి ఈ విండోలో మనం గమనించినట్లయితే పైన మెనూ ఉంది, ప్రాజెక్ట్ మెనూ, కనెక్ట్ మెనూ, బిల్డ్ మెనూ. ప్రాజెక్ట్ మెనూలో మనం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సేవ్ చేసుకోవడం కానీ, లేదా చెక్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం, మన ప్రాజెక్ట్స్ని చూసుకోవడం, ఇదంతా ఇక్కడ ఉంటాయి. కనెక్ట్లోకి వచ్చేసరికి మనం ఈ డెవలప్ చేసినటువంటి యాప్ని చెక్ చేసుకోవడానికి, అంటే మొబైల్ అప్పటికప్పుడు ఎలా రన్ అవుతుందో చెక్ చేసుకోవడానికి ఏ కంపెనీని కానీ లేదా ఎమ్యులేటర్ అని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు పక్కనే ఒక విండోలో మొబైల్ ఫోన్ ఆకారంలో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత యూఎస్బితో కనెక్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కనెక్ట్ అనేటువంటిది మన మొబైల్కి కనెక్ట్ చేసి దాన్ని చెక్ చేసుకోవడానికి. తర్వాత బిల్డ్ అనేటువంటిది మనం ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి APK ఫైల్ లేదా ప్లేస్టోర్లో అప్లోడ్ చేయడానికి AAB ఫైల్, ఆండ్రాయిడ్ యాప్
బండిల్ అనేటువంటిది, ఆండ్రాయిడ్ యాప్ బండిల్ అనేటువంటిది, ఏఏపి ఈ ఫైల్ కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ఉండేటువంటి మెను. ఇవి కాకుండా పైన మై ప్రాజెక్ట్స్ ఉంది, తర్వాత ట్రాష్కి సంబంధించి ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి. మన లాగిన్ లాస్ట్ చివరిన లాగిన్కి సంబంధించి ఉంటుంది. ఇది బేసిక్ మెను. కింద మనం చూసినట్లయితే సెంటర్లో వ్యూవర్ అని ఉంది కదా, ఇది యాక్చువల్గా మనం చేయబోయేటువంటి యాప్ ఎలా ఉంటుంది అనేటువంటిది. అంటే మనం క్రియేట్ చేసేది ఇక్కడే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినటువంటి అంటే అన్ని టూల్స్ అన్ని కూడా ఇక్కడే మనకి ఏమేమి కావాలి ఒక స్క్రీన్లో అనేటువంటిది ఇక్కడే యాడ్ చేసుకుంటాం. అడిషనల్గా స్క్రీన్స్ మనం యాడ్ చేసే కొద్దీ కూడా అవి ఇక్కడే ఓపెన్ చేసుకొని ఒక్కొక్క టూల్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. తర్వాత ఇందులో యాడ్ చేసుకోవడానికి మనకు లెఫ్ట్ సైడ్న ప్యాలెట్లో అన్ని టూల్స్ ఉంటాయి, లేఅవుట్స్ కానీ తర్వాత రకరకాల టూల్స్ అన్ని కూడా బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించిన టూల్స్ అన్ని కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇది కాకుండా రైట్ సైడ్లో చూసినట్లయితే మనం యాడ్ చేసినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయంటే అంటే యూజర్ ఇంటర్ఫేస్ నుంచి మనం ఒక్కొక్క కాంపోనెంట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటి లిస్ట్ ఇక్కడ మనకు ఏ స్క్రీన్ 1లో ఏమేమి యాడ్ చేస్తాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్క కంట్రోల్కి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క కాంపోనెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అది క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ రైట్ సైడ్న వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా మనం చేస్తున్నప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే బేసిక్గా ఏంటంటే మొబైల్ ఫోన్లో మనం యాప్ ఓపెన్ చేయగానే ఎలా కనిపించాలి అనేటువంటిది స్క్రీన్ 1 ఆధారంగానే ఉంటుంది. అంటే మనం ఎన్ని స్క్రీన్స్ క్రియేట్ చేసినా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు స్క్రీన్ 1తో అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్క్రీన్ 1 అనేటువంటిది మనకు ఫస్ట్ మొబైల్లో యాప్ రన్ అయినప్పుడు కనిపించేటువంటి స్క్రీన్. ఇప్పుడు ఈ స్క్రీన్ని మనం ఎలా వాడాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ స్క్రీన్లో ఈ కాంపోనెంట్స్ బటన్ కానీ టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఈ కాంపోనెంట్స్ ఎలా యాడ్ చేయాలనుకుంటున్నాం అంటే ఒకదాని పక్కన వచ్చేలాగా చేయాలనుకుంటున్నాం లేదా ఒకదాని కింద ఒకట, ఇది మనము డిసైడ్ చేసుకుంటే అప్పుడు ఎలాంటి లేఅవుట్ దీనికి ఇవ్వాలనేటువంటిది మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 బటన్స్ పక్క పక్కన ఇక్కడ ఒకటి బటన్స్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ బటన్స్ డైరెక్ట్గా డ్రాగ్ చేస్తే కూడా ఇందులోకి వస్తుంది, కానీ అవి వచ్చిన తర్వాత ఒకదాని కింద ఒకటి వరుసగా వెళ్ళిపోతుంటాయి. అలా కాకుండా మనకు పైన 2 రావాలి, తర్వాత కింద మనం ఇంకేదన్నా ఇమేజ్ ఇవ్వాలి లేదా పైన ఒక ఇమేజ్ కింద 2 బటన్స్ ఒక టెక్స్ట్ బాక్స్ ఇట్లా ఒక క్రమ పద్ధతిలో రావాలంటే దీనికి మనం లేఅవుట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లేఅవుట్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే కిందకి వెళ్తే మీరు యూజర్ ఇంటర్ఫేస్ కింద లేఅవుట్ అని చూడండి. ఇది ఈ లేఅవుట్లో హారిజాంటల్ అరేంజ్మెంట్ అంటే మన కాంపోనెంట్స్ని పక్క పక్కన అరేంజ్ చేయాలంటే ఇది తీసుకుంటాం. ఇదే హారిజాంటల్ స్క్రోల్తో కూడా రావాలంటే అంటే చాలా యాడ్ చేసినప్పుడు స్క్రోల్ అవుతాయి, ఇట్లా పక్క పక్కన స్క్రోల్ అవ్వడం అనేటువంటిది. అంటే ఇట్లా పక్క పక్కన యాడ్ చేస్తే స్క్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టేబుల్ అరేంజ్మెంట్ అంటే టేబుల్ లాగా అరేంజ్ చేసుకోవడానికి. వర్టికల్ అరేంజ్మెంట్ అంటే ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా అరేంజ్మెంట్ చేసుకోవడానికి. ఇది స్క్రోల్ అంటే మనం ఇట్లా స్క్రోల్ అంటే చాలా యాడ్ చేసినప్పుడు స్క్రోల్ చేసుకోవడానికి. ఈ విధంగా ఫస్ట్ మనం లేఅవుట్ ఇస్తే ఈజీగా మనం కాంపోనెంట్స్ని అందులో అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే మనం హారిజాంటల్ అరేంజ్మెంట్ ఇస్తాను చూడండి. మీరు జస్ట్ ఐడియా వస్తుంది మీకు. ఒక హారిజాంటల్ అరేంజ్మెంట్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా సరే స్క్రీన్లో మనం కాంపోనెంట్స్ యాడ్ చేసే ముందు ఈ లేఅవుట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ లేఅవుట్స్ లోపల మనం కాంపోనెంట్స్ని యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ హారిజాంటల్ అరేంజ్మెంట్ ఇక్కడ యాడ్ చేయగానే రైట్ సైడ్లో కాంపోనెంట్స్లో ఇక్కడ హారిజాంటల్ అరేంజ్మెంట్ అని వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఇక్కడ వచ్చాయి చూడండి. అలైన్ హారిజాంటల్ లెఫ్ట్ అని ఉంది, అలైన్ వర్టికల్ టాప్ అని ఉంది, తర్వాత దీని హైట్ విడ్త్, తర్వాత ఇమేజ్ ఏమి ఉండాలనేటువంటిది విజిబుల్లా కాదనేటువంటి కొన్ని ప్రాపర్టీస్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ లేఅవుట్ సంబంధించి ఎలా ఉండాలనేటువంటిది ప్రాపర్టీస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ లేఅవుట్ సెలెక్ట్ చేసింది కాబట్టి దీని ప్రాపర్టీస్. అయితే ఇప్పుడు ఈ లేఅవుట్ని మనం ఫిల్ చేయాలనుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం ఫిల్ కావాలి. అంటే ఏంటి దీని విడ్త్ అనేటువంటిది ఈ యాప్ ఎంత సైజ్ ఉందో అంటే స్క్రీన్ ఎంత సైజ్ ఉందో అంత స్క్రీన్కి ఇది అడ్జస్ట్ కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీస్లో విడ్త్లో చూడండి, విడ్త్లో ఆటోమేటిక్ ఉంది కదా. ఆటోమేటిక్ అంటే మనం కాంపోనెంట్స్ యాడ్ అయ్యే కొద్దీ దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం ఆ యాప్లో అంటే ఆ యాప్ ఏ మొబైల్ అయితే ఓపెన్ అయిందో దాని స్క్రీన్ నిండా రైట్ సైడ్ వరకు రావాలనుకుంటే ఫిల్ పేరెంట్ అంటాం చూడండి. ఇది క్లిక్ చేస్తాను, ఫిల్ పేరెంట్. ఓకే, ఇది చాలా సింపుల్గా జస్ట్ ఫిల్ పేరెంట్ అనేది విడ్త్ ఇచ్చాం. అదే నిలువుగా కూడా మొత్తం రావాలనుకుంటే జస్ట్ హైట్లో ఫిల్ పేరెంట్ అంటే అది మొత్తం వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ లేఅవుట్ ఇది మొత్తం కంప్లీట్ లేఅవుట్ ఇది. ఈ విధంగా చూడండి లేఅవుట్ని మనం ఎలా మార్చుకున్నాం. ఇక్కడ ఆటోమేటిక్ ఉన్నదని ఫిల్ పేరెంట్ చేశాను చూడండి. దీన్ని ఆటోమేటిక్ చేస్తే మళ్ళీ దాని హైట్ వచ్చేసింది. ఇది కూడా ఆటోమేటిక్ ఉంటే దాన్ని ఫిల్ పేరెంట్ చేశాను. అంటే మనం ఫస్ట్ లేఅవుట్ ఇట్లా ఇక్కడ ఒక లైన్ లాగా పక్క పక్కన బటన్స్ రావాలనుకున్నాము కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం ఫస్ట్ ఈ విడ్త్ని మాత్రమే
పెంచాను. దీని పిక్సెల్స్ ఇవ్వచ్చు, పర్సెంటేజ్ కూడా ఇవ్వచ్చు. అంటే స్క్రీన్ మొత్తంలో ఎంత పర్సెంట్ ఆక్రమించాలనేటువంటిది ఇక్కడ ఇవ్వచ్చు. మనం 100% ఇస్తే 100 మొత్తం వస్తుంది, 80 ఇస్తే 80% వరకు వస్తుంది, తర్వాత ఖాళీ ఉంటుంది. ఇలా ఇవ్వడానికి అవకాశం. ఇప్పుడు నేను ఫిల్ పేరెంట్ తీసుకుంటాను చూడండి. తర్వాత దీంట్లో కాంపోనెంట్స్ యాడ్ చేసిన తర్వాత దాని అలైన్మెంట్ ఎలా ఉండాలనేటువంటి ఇవి రెండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బటన్ యాడ్ చేస్తాను ఇందులో చూడండి. యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోయి ఒక బటన్ తీసుకొచ్చి ఇందులో డ్రాప్ చేస్తున్నాను చూడండి. డ్రాప్ చేశాను. మీరు ఇక్కడ గమనించండి, ఈ హారిజాంటల్ అరేంజ్మెంట్ అనేటువంటి దాని కింద ఒక బటన్ వచ్చింది. అంటే దీని లోపల ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే దీని ప్రాపర్టీస్ వస్తాయి, ఇది క్లిక్ చేస్తే దీని ప్రాపర్టీస్ వస్తాయి, అంటే బటన్ ప్రాపర్టీస్. ఇప్పుడు హారిజాంటల్ అరేంజ్మెంట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, విడ్త్ ఏమైంది, ఫిల్ పేరెంట్ ఉంది, హైట్ ఏమైంది, ఆటోమేటిక్ ఉంది. ఎందుకు అంటే టెక్స్ట్ బటన్ ఎంత ఉందో అంత, దాని హైట్కి సంబంధించి ఎంత ఉందో అంతవరకు అది తీసుకుంది. లేదా మనం ఫిక్స్డ్ ఇచ్చి ఉంటే ఒకవేళ 100 అని ఇచ్చాను అనుకోండి, 100 పిక్సెల్ ఇస్తే 100 పిక్సెల్ వరకే వస్తుంది. లేదా ఫిల్ పేరెంట్ అంటే మొత్తం ఫుల్ వచ్చేసేది. ఈ విధంగా ఆటోమేటిక్ ఇచ్చినందుకు అంతవరకే తీసుకుంది. తర్వాత ఈ టెక్స్ట్ బటన్ ఎక్కడ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉంది. ఎందుకు లెఫ్ట్ సైడ్లో వచ్చిందని అంటే మనకి ఇక్కడ ఈ హారిజాంటల్ అరేంజ్మెంట్లో అలైన్ హారిజాంటల్ అనేది లెఫ్ట్ ఉంది. దీన్ని మనం సెంటర్ చేస్తే సెంటర్కి వస్తుంది, ఒకవేళ రైట్ చేస్తే రైట్కి వస్తుంది చూడండి ఈ విధంగా. నెక్స్ట్ ఇది పెద్దగా ఉంటే, హారిజాంటల్ అరేంజ్మెంట్ ఒకవేళ పెద్దగా ఉంటే అది ఎక్కడ రావాలనేది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్ పేరెంట్ ఇచ్చాను, ఇది పైన టాప్లో వచ్చింది చూడండి. ఇక్కడ టాప్ ఉంది కాబట్టి టాప్లో వచ్చింది. సెంటర్లో ఇస్తే ఇక్కడ వస్తుంది, అదే బాటంలో ఇస్తే బాటంలో వస్తుంది. అంటే ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో, లేఅవుట్ ఏదైతే ఉందో దాంట్లో మనం కాంపోనెంట్స్ని ఎక్కడ అరేంజ్ చేయాలనేటువంటిది ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఎక్కడ అరేంజ్ చేయాలనేటువంటిది. ఇక్కడ మనం అయితే ప్రెజెంట్ ఏం చేద్దామంటే దీన్ని ఆటోమేటిక్ తీసుకున్నాను. తర్వాత అలైన్మెంట్ ఇది టాప్ తీసుకుంటాను, ఇది సెంటర్ ఉంది. ఇప్పుడు ఇది సెంటర్లో ఒక బటన్ ఇచ్చాము చూడండి. ఈ బటన్ కంటే ముందు ఒక టెక్స్ట్ బాక్స్ ఇవ్వాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కింద చూడండి టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, టెక్స్ట్ బాక్స్ని తీసుకొచ్చి ఇటువైపు అయినా డ్రాగ్ చేయొచ్చు, ఇటువైపు చూడండి బ్లూ కలర్ వస్తుంది. అంటే ఇది ఈ గ్రీన్ దాంట్లోనే వేస్తే మనకు సేమ్ ఈ లేఅవుట్లో వస్తుంది. లేదా కిందికి వెళ్తే ఆ లేఅవుట్ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను దీంట్లోనే వేస్తున్నాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేసాను. ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది, ఇక్కడ ఒక బటన్ వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఈ టెక్స్ట్ బాక్స్లో ఒక పేరు ఎంటర్ చేసి మనం ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి యాక్షన్ చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేటువంటిది సింపుల్గా. ఇప్పుడు ఇవి రెండు ఇచ్చాం కదా, కింద ఒక అరేంజ్మెంట్ ఇద్దాం, లేఅవుట్ ఇద్దాం. లేఅవుట్ చూడండి, నేను ఇక్కడ ఇంకొకటి ఇస్తున్నాను. ఇక్కడ వర్టికల్ ఇస్తాను, మీకు ఐడియా వస్తుంది. వర్టికల్ అరేంజ్మెంట్ ఇచ్చాను. దీన్ని కూడా విడ్త్ ఫిల్ పేరెంట్ చేస్తున్నాను. హైట్ వచ్చేసి ఫిల్ పేరెంట్ అన్నాను, అంటే మొత్తం స్పేస్ అంతా ఆక్రమించేస్తుంది. దీంట్లో ఏమేమి ఇవ్వాలనేటువంటి ఇక్కడ చూడండి, నేను ఒక లేబుల్ ఇస్తాను. లేబుల్ అంటే మనం ఇక్కడ టెక్స్ట్ ఏదైనా డిస్ప్లే చేయడానికి లేబుల్ యూజ్ అవుతుంది. ఇది కూడా ఎక్కడ వచ్చింది చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఎందుకు లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు ఈ వర్టికల్ అలైన్మెంట్లో చూడండి ఎక్కడ ఉంది, అలైన్మెంట్ లెఫ్ట్ ఉంది, సెంటర్ ఇస్తే సెంటర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు లేబుల్ క్లిక్ చేస్తే లేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఏమేమి ప్రాపర్టీస్ వస్తాయి, ఫాంట్ బోల్డా, తర్వాత ఫాంట్ సైజు, ఫాంట్ టైపు, అట్లాగే హైట్, విడ్త్, ఇట్లా సేమ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి కూడా వచ్చాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫాంట్ సైజ్ ఒకటి నేను పెంచుతాను, 20 అని ఇచ్చాను చూడండి. ఇచ్చి ఇక్కడ దీంట్లో నేను వెల్కమ్ అని టైప్ చేస్తాను. వెల్కమ్ చూడండి ఇక్కడ వచ్చేసింది. అంటే యాప్లో మనం రన్ చేయగానే పైన టెక్స్ట్ బాక్స్ వస్తుంది, బటన్ వస్తుంది, కింద వెల్కమ్ అని వస్తుంది. ఇది ఎక్కడ రావాలి మనకంటే ఈ లేఅవుట్లో చూడండి, టాప్లో కాకుండా సెంటర్లో రావాలి. వెల్కమ్ అని వచ్చింది. వెల్కమ్ కింద ఇంకొక లేబుల్ ఇస్తాను చూడండి, దీని కింద ఇంకొక లేబుల్ ఇచ్చాను. ఈ లేబుల్కి టెక్స్ట్ ఏమి ఇవ్వకుండా జస్ట్ మనం బ్లాంక్ ఇస్తాను నేను చూడండి. అంటే అక్కడ టెక్స్ట్ ఏం లేదు, టెక్స్ట్ బ్లాంక్ ఇచ్చాను. ఇచ్చి ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ టెక్స్ట్ని మనం ఆటోమేటిక్గా వచ్చేలాగా చేద్దాం అక్కడ. అంటే మనం ఇచ్చినటువంటి టెక్స్ట్ వచ్చేలాగా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్లో ఒక పేరు ఇచ్చి టెక్స్ట్ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు వెల్కమ్ కింద మన ఆ పేరు రావాలి. ఇది యాప్ అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి టెక్స్ట్ బాక్స్ ఏంటి, టెక్స్ట్ బాక్స్ 1 అయితే ఎప్పుడైనా సరే టెక్స్ట్ బాక్స్ 1, బటన్ 1, లేబుల్ 1, లేబుల్ 2 అనేటువంటివి డిఫాల్ట్గా వచ్చేటువంటి పేర్లు. అయితే మంచి హ్యాబిట్ ఏంటంటే వీటికి రీనేమ్ చేయడం. అంటే టెక్స్ట్ బాక్స్ దేనికి సంబంధించింది అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవడానికి ఈజీగా, చాలా యాడ్ చేసినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలంటే మనకి ఇక్కడ రీనేమ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ 1ని కింద సెలెక్ట్ చేసుకొని కింద రీనేమ్ అంటాను. రీనేమ్ ఏమని ఇస్తాను, TXT నేమ్ అని ఇచ్చాను. అంటే
టీఎక్స్టీ అంటే టెక్స్ట్, నేమ్ అంటే నేమ్ అందులో ఉంచబోతున్నాను కాబట్టి చూడండి. అంటే దీన్ని మనం క్యామెల్ ఫార్మాట్ అంటారు. అంటే కోడింగ్ చేసేటప్పుడు కూడా ఇది వాడతాం మనం. మామూలుగా ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చినప్పుడు స్మాల్ లెటర్తో స్టార్ట్ చేసి మధ్యలో ఒక బిగ్ నేమ్ లెటర్తో, ఇదేమో టైప్ టీఎక్స్టీ అనేటువంటి టెక్స్ట్ టైప్, ఇది నేమ్ తెలియజేస్తుంది. ఇవి కొన్ని నేను చేస్తున్న కొద్దీ మీకు అలవాటు అయితే ఇలా అలవాటు చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బటన్ కదా, చూడండి దీనికి ఎలా ఇస్తాను నేను. బటన్ కాబట్టి BTN అని స్మాల్ లెటర్స్ ఇచ్చి, ఇది దేనికి బటన్, ఇది ఎంటర్ అంటే లేదా సబ్మిట్, ఎంటర్ అనేటువంటి. నెక్స్ట్ ఇప్పుడు లేబుల్ 1 ఏంటిది, ఇక్కడ దీన్ని మనం వేరియబుల్ ఇక్కడ వాడడం అయినప్పుడు కూడా దీన్ని వెల్కమ్ అని ఇస్తాం, LBL వెల్కమ్. ఇక్కడ దీని పేరు LBL నేమ్, అక్కడ నేమ్ రావాలనుకున్నాం కాబట్టి ఈ విధంగా మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత దాన్ని వర్క్ చేయించేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం 4 కంట్రోల్స్, 4 కాంపోనెంట్స్ ఇచ్చాం. ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చాం, ఒక బటన్ ఇచ్చాం. ఈ బటన్ పైన టెక్స్ట్ని మార్చాలంటే ఎలా, ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపోనెంట్ ప్రాపర్టీస్ ఎక్కడ వస్తున్నాయి, రైట్ సైడ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బాక్స్ సంబంధించిన కంపోనెంట్స్ అన్ని రైట్ సైడ్ వచ్చాయి, టెక్స్ట్ బటన్కి సంబంధించిన కూడా ఇక్కడ రైట్ సైడ్ వస్తాయి. మనం ఇక్కడ ఈ కంపోనెంట్ పైన క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా క్లిక్ చేసి దాని ప్రాపర్టీస్ మార్చవచ్చు. ఇప్పుడు బటన్ ఎంటర్ క్లిక్ చేసి నేను ఇక్కడ సైడ్ దాని ప్రాపర్టీస్ మారుస్తాను. టెక్స్ట్ ఏమి ఉండాలి ఇక్కడ అంటే సబ్మిట్ అని ఉండాలి, సబ్మిట్. చూడండి నెక్స్ట్ ఇక్కడ మిగతా ఇంకేమైనా మార్చాలనుకుంటే మార్చవచ్చు మనం. అంటే ఈ బటన్కి సంబంధించి డిఫాల్ట్ కలర్ ఏది ఉందో అది కాకుండా మనం వేరే కలర్ కూడా ఇవ్వచ్చు. చూడండి వేరే కలర్ ఇచ్చాను. దీని షేప్ కూడా మార్చవచ్చు, రౌండ్ డావు ఎలా ఇట్లా ఎలా కావాలనుకుంటే అలా విధంగా. ఇక్కడ చూడండి వెల్కమ్ ఇచ్చాం, ఇది ఇచ్చాం. ఇప్పుడు ఈ స్క్రీన్కి ఒక 1 అని ఉంది కదా, ఇది కూడా మనం మార్చుకోవచ్చు. అంటే పైన స్క్రీన్ అని ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసి దీంట్లో మనకు లాస్ట్లో చూడండి టైటిల్ అని ఉంది కదా, ఈ టైటిల్ మనం చూపించవచ్చు లేదా ఫుల్ స్క్రీన్ యాప్ లా చేయవచ్చు. ఒకవేళ చూపించాలనుకుంటే ఇక్కడ ఏమి ఇవ్వాలనేటువంటిది, ఇక్కడ మనం యాప్ పేరు ఇద్దాం, హలో ఫ్రెండ్ అనేటువంటి యాప్ పేరు ఇచ్చాం. చూడండి ఇక్కడ వచ్చింది. ఇది బేసిక్ ఒక సింపుల్ యాప్ ఇంటర్ఫేస్ అనేటువంటిది మనం చూసాం, కాంపోనెంట్స్ యాడ్ చేసాం, కానీ ఫంక్షనాలిటీ ఏం లేదు. జస్ట్ ఇది యాప్ ఎలా కనబడుతుంది అనేటువంటిది మనకు ఇప్పుడు ఇక్కడ ఎలా కనబడుతుందో అట్లా కనిపిస్తుంది, కానీ అది పనిచేయదు. అంటే సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు కానీ ఇంకేం చేసినప్పుడు కానీ మనకు అది పనిచేయడం అనేటువంటిది జరగదు. అది నెక్స్ట్ చూద్దాం మనం. ఫస్ట్ ఇప్పుడు ఈ యాప్ ఎలా కనబడుతుందో ఒకసారి మనం ఫోన్లో చూద్దాం. దీనికోసం ఏం చేస్తానంటే ఫోన్లో మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదేంటంటే MIT AI కంపానియన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ చూడండి కోడ్ ఎంటర్ చేసి కనెక్ట్ విత్ కోడ్ అని ఉంది, స్కాన్ QR అని ఉంది. ఈ 2 ఆప్షన్స్లో మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఆల్రెడీ చూడండి ఇక్కడ మనకు కనెక్ట్ అనేటువంటిది ఉంది మెను, ఇందులో AI కంపానియన్ అనేటువంటి దాంతో కనెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇది క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసి ఇక్కడ QR వచ్చింది కదా, దీన్ని స్కాన్ చేద్దాం. ఎలా స్కాన్ చేస్తాము, స్కాన్ QR కోడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి చూడండి స్కాన్ చేశాను. స్కాన్ చేయగానే ఇప్పుడు మనం ఏ యాప్ అయితే తయారు చేస్తామో అది ఇందులో లోడ్ అవుతుంది. చూడండి లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వచ్చింది, తర్వాత బటన్ వచ్చింది, తర్వాత వెల్కమ్ అని వచ్చింది, కింద ఏం కనిపించట్లేదు. అంటే మనం ఇంకా దీని ఫంక్షనాలిటీ ఏం యాడ్ చేయలేదు, క్లిక్ చేసినా ఏం జరగట్లేదు. హలో ఫ్రెండ్ అని వచ్చింది, పైన మెనూ కూడా వచ్చింది. ఈ విధంగా చూడండి సింపుల్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేటువంటి తయారైంది. నెక్స్ట్ మనం దీన్ని చూద్దాం. ఇంకా అయితే ఒక్కసారి మనం ఇది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం వెంటనే ఇక్కడ చేంజెస్ చేస్తుంటే ఆ చేంజెస్ అక్కడ జరుగుతుంటాయి. చూడండి నేను ఇక్కడ సింపుల్ ఒక బటన్ యాడ్ చేసి మళ్ళీ తీసేస్తాను. చూడండి ఇక్కడ ఒక బటన్ యాడ్ చేశాను. యాడ్ చేయగానే ఈ స్క్రీన్లో మనకు వచ్చేసింది. చూడండి నేను ఇప్పుడు డిలీట్ చేస్తాను, ఇది డిలీట్ చేశాను, ఆ స్క్రీన్లోంచి అది వెళ్ళిపోయింది. అంటే వెంటనే అప్డేట్ అవుతుంది. కాబట్టి మనం కొద్దిసేపు వాడకుండా ఉంటే ఇది డిస్కనెక్ట్ అవుతుంది, అది మనం మళ్ళీ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫంక్షనాలిటీ చూద్దాం. బేసిక్ ఫంక్షనాలిటీ అంటే ఒక సింపుల్ అప్లికేషన్ మనం ఇంటర్ఫేస్ తయారు చేసాం. దీన్ని ఇప్పుడు APK తయారు చేసుకుంటే APK ఫైల్ కూడా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫంక్షనాలిటీ ఇద్దాం. ఇప్పుడు ఫంక్షనాలిటీ ఇవ్వడం కోసం ఏం చేద్దామంటే దీని ప్లేస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని టెక్స్ట్ బాక్స్ పేరు టెక్స్ట్ నేమ్ అని ఇచ్చాం. దీంట్లో పేరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక సబ్మిట్ అని అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ లేబుల్లో ఆ పేరు రావాలి, ఇక్కడ లేబుల్ నేమ్లో పేరు రావాలి. సింపుల్గా మనం ఏం చేస్తామంటే
దీనికి సంబంధించి బ్లాక్ కోడింగ్ ద్వారా, అంటే రెగ్యులర్ ప్రోగ్రామింగ్లో ఇచ్చే కోడింగ్ లా కాకుండా డైరెక్ట్గా బ్లాక్స్ తోటి మనం కోడింగ్ అనేటువంటిది ఇక్కడ చూస్తాం. దీనికోసం రైట్ సైడ్ నా చివరిన చూడండి బ్లాక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసి అందులోకి వెళ్ళొచ్చు. అందులోంచి మళ్ళీ రిటర్న్ రావాలంటే డిజైనర్ అని క్లిక్ చేసి ఇందులోకి వస్తాం. అంటే ఇది డిజైనర్ చేసేటువంటి పార్ట్. దీనికి సంబంధించి కోడ్స్, బ్లాక్ కోడ్స్ను యాడ్ చేయడానికి బ్లాక్స్లోకి వెళ్తాం. ఈ బ్లాక్స్ కోడ్లో మనం ఏం యాడ్ చేయాలి, ఎంటర్ చేసిన పేరును సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన పేరు లేబుల్కి వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఏంటి, సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అనేటువంటిది ఈవెంట్, అంటే ఏం చేయాలనేటువంటిది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు బ్లాక్లోకి వెళ్దాం. బ్లాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ విండోలో మీరు గమనించినట్లయితే వ్యూవర్ అనేటువంటిది రైట్ సైడ్ ఉన్నదంతా కూడా మనం బ్లాక్ కోడింగ్ చేసేటువంటి ఏరియా. లెఫ్ట్ సైడ్న అన్ని బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్ సంబంధించినటువంటి కాంపోనెంట్స్ మనకు అన్ని కనబడతాయి. వీటిని క్లిక్ చేసి మనం అక్కడ రైట్ సైడ్కి డ్రాగ్ చేసుకుంటే కావాల్సినటువంటి బ్లాక్ని మనం ఇందులోకి డ్రాగ్ చేసుకుంటే ప్రోగ్రామ్ రెడీ అయిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బటన్ని క్లిక్ చేసినప్పుడు అనుకున్నాం, బటన్ క్లిక్ చేసిన ఇందులో చూడండి ఈ బటన్ పేరేంటి, బటన్ ఎంటర్. బటన్ని క్లిక్ చేసినప్పుడు టీఎక్స్టీ నేమ్ అనేటువంటిది లేబుల్ నేమ్లోకి వెళ్ళాలి కదా. కాబట్టి చూడండి చాలా సింపుల్గా జస్ట్ బటన్ ఎంటర్ కదా, బటన్ని క్లిక్ చేసినప్పుడు అంటే ఇందులో చూడండి ఇది క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి కొన్ని కోడ్ బ్లాక్స్ వచ్చాయి. ఇందులో చూడండి వెన్ బటన్ ఎంటర్ క్లిక్ అని ఉంది కదా, డైరెక్ట్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది. వెన్ బటన్ ఎంటర్ క్లిక్ అంటే బటన్ ఎంటర్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, టెక్స్ట్ నేమ్లో ఉన్నది ఎందులోకి రావాలి, లేబుల్ నేమ్లోకి రావాలి. కాబట్టి లేబుల్ నేమ్లోకి క్లిక్ చేసి లేబుల్ నేమ్లో మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. అంటే ఏదైనా ఒక లేబుల్కి మనం ఒక కాంపోనెంట్కి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మార్చాలంటే సెట్, దాని ప్రాపర్టీస్ తీసుకోవాలంటే డైరెక్ట్గా ఇలా ఉన్నటువంటి తీసుకుంటాం. డార్క్ కలర్లో ఉన్నవి సెట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేబుల్ నేమ్ని మనం దాంట్లో ఉన్న టెక్స్ట్ని మార్చాలి, కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి సెట్ లేబుల్ టెక్స్ట్ అని చూడండి. లేబుల్ నేమ్ అంటే ఈ లేబుల్ నేమ్ అనేటువంటి దాన్ని టెక్స్ట్ మార్చడానికి ఇక్కడ ఉంది. ఈ బ్లాక్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం చూడండి. అంటే వెన్ బటన్ ఎంటర్ క్లిక్ అంటే బటన్ ఎంటర్ని క్లిక్ చేసినప్పుడు ఎక్కడ ఉంది బటన్ ఎంటర్, ఇది క్లిక్ చేసినప్పుడు లేబుల్ నేమ్ ఎక్కడ ఉంది, కింద కదా ఇక్కడ ఉంది చూడండి. దీంట్లో టెక్స్ట్ మారాలి. ఏమని మారాలి, ఎక్కడి నుంచి రావాలి టెక్స్ట్ ఎక్కడి నుంచి రావాలి, ఈ టెక్స్ట్ బాక్స్లో టీఎక్స్టీ నేమ్ అనే బాక్స్ నుంచి రావాలి కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు టీఎక్స్టీ నేమ్ అనేది క్లిక్ చేసి ఇందులోంచి తీసుకుంటాం టెక్స్ట్ని. తీసుకోవాలంటే ఈ లైట్ కలర్ అని చెప్పాను కదా, దాంట్లో సెట్ చేయాలంటే డార్క్ కలర్వి, తీసుకోవాలంటే లైట్ కలర్. ఇప్పుడు టెక్స్ట్ నేమ్లో టెక్స్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, టెక్స్ట్ నేమ్లో టెక్స్ట్. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ బ్లాక్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి పెడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది ఒకటి. ఇక్కడ చూడండి ఇది తీసుకొచ్చి ఇందులో వేయగానే క్లిక్ అనే సౌండ్ వచ్చింది, అంటే ఇది అటాచ్ అయిపోయింది. కానీ ఇక్కడ రెడ్ చూపిస్తుంది, అంటే ఇది కంప్లీట్ కాలేదని అర్థం. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఏ టెక్స్ట్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం, మనం టెక్స్ట్ నేమ్ నుంచి ఇస్తున్నాం కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ వేసాను చూడండి. ఇప్పుడు దీని బ్లాక్ యొక్క అర్థం ఏంటి చెప్పండి. అంటే బటన్ ఎంటర్ అనేటువంటి బటన్ని క్లిక్ చేసినప్పుడు డూ అంటే చేయమంటుంది. ఏం చేయమంటుంది, సెట్ లేబుల్ నేమ్ టెక్స్ట్. లేబుల్ నేమ్ అనేటువంటి దానిలో టెక్స్ట్ని ఎక్కడి నుంచి తీసుకోమంటుంది, టెక్స్ట్ నేమ్ అనేటువంటి టెక్స్ట్ బాక్స్లోంచి టెక్స్ట్ తీసుకోమంటుంది. చూద్దాం ఇప్పుడు ఇది మనకు రన్ అవుతుందా లేదా ఒకసారి మన యాప్లో చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ నేను నా పేరు ఇచ్చాను, మామూలుగా ఇచ్చేసి సబ్మిట్ చేస్తున్నాను. చూడండి వచ్చేసింది. అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్లోంచి నేమ్ ఇక్కడ లేబుల్కి వచ్చింది. ఇది సింపుల్ కావచ్చు, కాకపోతే మనకి ఇక్కడ ఫంక్షనాలిటీ అనేటువంటిది రన్ అయింది చూడండి. ఇక్కడ నేను వేరే నేమ్ ఇస్తాను, శ్రీనివాస్ అని ఇచ్చాను, సబ్మిట్ చేశాను. చూడండి వెల్కమ్ శ్రీనివాస్ అని వచ్చింది. ఈ విధంగా మనం ఏ పేరు ఇస్తే ఆ పేరు. వెల్కమ్ రమేష్ అని వచ్చింది. అంటే ఈ యాప్ రన్ అవుతుంది. ఇప్పుడు అక్కడ లైవ్గా మనం ఏది ఇచ్చాము అది రన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోడ్లో తీసేస్తాను చూడండి, టెక్స్ట్ నేమ్ అనేటువంటి తీసేస్తున్నాను. తీసేసి నేను రన్ చేస్తాను చూడండి. ఇక్కడ వేరే నేమ్ ఇస్తాను, ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. అంటే ఇక్కడ యాప్ ఇంకా దాంట్లోనే ఉంది, ఇక్కడ ఇది అప్డేట్ కాలేదు. ఒక నిమిషం దీన్ని మనం రిఫ్రెష్ చేద్దాం చూడండి. కనెక్ట్లో రిఫ్రెష్ కంపెనీ స్క్రీన్ అన్నాను, ఇప్పుడు ఇస్తున్నాను చూడండి.
సురేష్ అని ఇచ్చాను, సబ్మిట్ చేశాను, రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ టెక్స్ట్ నేమ్ అనేటువంటిది ఇక్కడ మనం యాడ్ చేయలేదు కదా, దాని బదులు వేరే ఏమైనా యాడ్ చేస్తాం. చూడండి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళిపోయి నేను డైరెక్ట్గా టెక్స్ట్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇస్తాను చూడండి, మై ఫ్రెండ్ అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, ఏ నేమ్ ఇచ్చినా కానీ వెల్కమ్ మై ఫ్రెండ్ అని వచ్చింది. అంటే ఇక్కడ కోడ్ ఇందులోంచి తీసుకోలేదు, టెక్స్ట్ బాక్స్ నుంచి తీసుకోకుండా డైరెక్ట్గా మనం ఇచ్చిన పింక్ కలర్ బ్లాక్ ఉంది కదా టెక్స్ట్ అనేటువంటి, దాని నుంచి తీసుకుంది. అంటే ఇక్కడ ఏది యాడ్ చేస్తే అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ అది యాడ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇస్తాను, సబ్మిట్ అనగానే అది వచ్చేసింది. ఈ విధంగా సింపుల్గా మనం ఒక చిన్న యాప్ని చూసాము. ఇందులో డిఫరెంట్ కంపోనెంట్స్ అంటే టెక్స్ట్ కంపోనెంట్, బటన్ కంపోనెంట్, తర్వాత ఇక్కడ లేబుల్ కంపోనెంట్ 2 రకాలుగా వాడాం. తర్వాత లేఅవుట్స్ కూడా ఇందులో వాడాం. ఇది ఒక సింపుల్ అప్లికేషన్ మనం తయారు చేసుకున్నాం. ఇది కాకుండా ఇంకా అంటే ఇప్పుడు ఓన్లీ సింపుల్గా ఒక టెక్స్ట్ని మనం డిస్ప్లే చేయడం మాత్రమే ఇక్కడ చూసాం. అది మనకు మెసేజ్ రూపంలో రావాలనుకోండి, నోటిఫైయర్ని యాడ్ చేస్తాం. అంటే స్క్రీన్ పైన కనిపించే కాంపోనెంట్స్ కాకుండా కనిపించని కాంపోనెంట్స్ కూడా మనం కొన్ని యాడ్ చేయవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోటిఫైయర్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ వేస్తాను, స్క్రీన్ పైన కనిపించదు, అంటే విజిబుల్ కాంపోనెంట్ కాదు అది, కాబట్టి కింద కనిపిస్తుంది చూడండి. దాన్ని వాడుకోవచ్చు కానీ ఇక్కడ కనిపించదు, ఎందుకంటే ఇప్పుడు క్లిక్ చేయగానే ఒక మెసేజ్ లాగా రావాలి వెల్కమ్ అని చెప్పి. చూడండి అలా రావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ నోటిఫైయర్ అనేటువంటి దాంతో నేను ఇక్కడ ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ కోడ్లోకి వెళ్దాం. మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ నేను తీసుకోవాలి నోటిఫైర్లో ఏం రావాలి అనేటువంటిది మెసేజ్ మనకు ఇక్కడ నోటిఫైర్ని మనం క్లిక్ చేయగానే ఏం మెసేజ్ రావాలనేటువంటి ఇందులో మనం తీసుకుంటాం చూడండి. ఇక్కడ షో అలర్ట్ ఉంది కదా, ఇది తీసుకుందాం. ఇది ఎప్పుడు క్లిక్ చేసినప్పుడు కాబట్టి దీంట్లోనే ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం రావాలి అలర్ట్, సేమ్ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటిది రావాలి కాబట్టి ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి పేరు మాత్రమే డిస్ప్లే చేయాలంటే జస్ట్ దీన్ని తీసుకుంటాం. ఇది డూప్లికేట్ కూడా చేస్తాను, డైరెక్ట్ రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అనగానే ఇంకోటి వచ్చింది ఇక్కడ ఇచ్చాను చూడండి. ఒకసారి ట్రై చేద్దాం మనం ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ నేను నేమ్ ఇస్తాను, సబ్మిట్ చేశాను. ఇక్కడ జీవి అని వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది ఒక మెసేజ్ లాగా వచ్చింది. మనకు మెసేజ్ లాగా కనిపించట్లేదు ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు టెక్స్ట్కి సంబంధించి 2 టెక్స్ట్లు జాయిన్ చేద్దాం. జాయిన్ టెక్స్ట్ అని తీసుకొని ఇది ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ పైన హలో అని వచ్చేసి ఇక్కడ జాయిన్లో ఇంకొక స్ట్రింగ్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇట్లా మనం తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడే ఒక వేరియబుల్ లాగా. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఈ సింపుల్గా టెక్స్ట్ ఇది మళ్ళీ నేర్చుకుందాం. ఇది జస్ట్ మీరు ఊరికే చూడండి ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, చూడండి మెసేజ్ వచ్చింది, హలో జీ వెల్కమ్ టు మై వరల్డ్. అంటే ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలే కాబట్టి ఆ విధంగా వచ్చింది. హలో తర్వాత ఇక్కడ స్పేస్ ఇవ్వాలి, వెల్కమ్కి ముందు కూడా స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి హలో జీ వెల్కమ్ టు మై వరల్డ్ ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ 2 చేస్తున్నాం, లేబుల్ నేమ్ సెట్ చేస్తున్నాం, నోటిఫైర్కి ఇస్తున్నాం. ఇలా కాకుండా మనం ఒకటే కావాలంటే లేబుల్ నేమ్ పక్కకు పెట్టేసి జస్ట్ ఇది తీసుకున్నాం చూడండి. ఇది ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, ఇది ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు రన్ చేస్తాను, ఓన్లీ మెసేజ్ వచ్చింది. ఇక్కడ నేను వేరే పేరు పెడతాను చూడండి, శ్రీనివాస్ అని ఇచ్చాను, సబ్మిట్. ఇక్కడ పేరు మారలేదు, ఇక్కడ మారింది చూడండి. ఈ విధంగా మనకు కనిపించని కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అంటే స్క్రీన్ పైన కనిపించవు కానీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్గా ఉండాలని ఇది చూపించాను. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ యాప్ ఇది. ఇప్పుడు దీన్ని రీడౌట్ చేసేలాగా అంటే మనం జస్ట్ వెల్కమ్ అనేటువంటి ఇక్కడ ఇచ్చాం కదా, ఇచ్చినటువంటి దాన్ని మనకు స్క్రీన్ పైన కనిపించాలి. నోటిఫైయర్ తీసేస్తున్నాను, నోటిఫైయర్ అనేటువంటిది తీసేద్దాం. బ్లాక్లోకి వెళ్ళి నేను నోటిఫైయర్ అనేటువంటిది పక్కన పెడుతున్నాను, స్క్రీన్ పైన కనిపిస్తుంది. తర్వాత వాయిస్ మెసేజ్ లాగా అంటే వాయిస్ లాగా కూడా రావాలి. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అంటే ఇందులో మీరు ఒక్కొక్కటిగా చూస్తే చాలా ఉంటాయి, మనం ఇంకా వాడవచ్చు. ఇందులో చూడండి, దీంట్లో టెక్స్ట్ టు స్పీచ్ ఉంది కదా, నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చేసి అంటే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి ఇందులో. జస్ట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, టెక్స్ట్ టు స్పీచ్ అనేటువంటిది 1 అనేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తారో ఏం కావాలి, స్క్రీన్ పైన లేబుల్ నేమ్ సెట్ కావాలి. లేబుల్ నేమ్కి సంబంధించి కూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడ
లేబుల్ నేమ్ సైజ్ పెంచుతాను, అంటే చాలా చిన్నగా వస్తుంది కాబట్టి సైజ్ పెంచాను. తర్వాత అది చదవాలి, మనం ఏమి ఇచ్చామో అది చదవడం అనేటువంటిది రావాలి. దానికి ఎలా చూడండి, టెక్స్ట్ స్పీచ్ అనేటువంటి క్లిక్ చేసి ఇక్కడ స్పీక్ అనేటువంటిది, కాల్ టెక్స్ట్ స్పీక్ చూడండి, సింపుల్గా దాని టెక్స్ట్ స్పీచ్ అనేటువంటి దాన్ని మాట్లాడమంటున్నాం. మెసేజ్ ఏంటి, మెసేజ్ ఏం రావాలంటే ఇక్కడ ఇది తీసుకుంది చూడండి, హలో తర్వాత పేరు, ఆ తర్వాత వెల్కమ్ టు మై వరల్డ్ అని రావాలి. చూడండి ఇది ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే లేబుల్ సెట్ అవుతుంది, వాయిస్ కూడా వస్తుంది. మనం ఒకసారి చెక్ చేద్దాం వస్తుందా లేదనేటువంటిది. చూడండి ఇక్కడ నేను ఇస్తున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. చూడండి Welcome to my world. చూడండి నేను వేరే పేరు ఇస్తాను. Hello Karthik, welcome to my world. ఈ విధంగా చూడండి ఒక సింపుల్ టెక్స్ట్ స్పీచ్ యాప్ని మనం ఇక్కడ తయారు చేసాం. ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్కి సంబంధించినటువంటి ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవాలనుకోండి, అప్పుడు ఆ విధంగా ఇక్కడ మనం చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సింపుల్గా గోల్డ్ అని ఇచ్చాను, గుడ్ అని ఇచ్చాను. Hello good, welcome to my world. మనం ఇక్కడ వెల్కమ్ టు మై వరల్డ్ అని కాకుండా కోడ్లో చూడండి, జస్ట్ ఇక్కడ ఇది ఇస్తే చూడండి Good. గోల్డ్ అని ఇచ్చాను. Gold. ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం డిస్ప్లే అవుతూ అదే సేమ్ టైంలో మనము దానికి సంబంధించినటువంటి ప్రొనౌన్సియేషన్ వచ్చే విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇంకోటి ఇస్తున్నాను, అంటర్ అని Hunter. ఈ విధంగా మనం చాలా సింపుల్గా, అంటే జస్ట్ మనకు కావాల్సిన కంట్రోల్స్ కాంపోనెంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి ప్రాపర్టీస్ మార్చాం, అంటే ఎక్కడ రావాలి, దాని సైజ్ ఎలా ఉండాలని ప్రాపర్టీస్ మార్చుకున్నాం. ఆ తర్వాత బ్లాక్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి బ్లాక్ కోడింగ్ ఇచ్చాం. ఈ విధంగా మనం యాప్స్ తయారు చేసుకుంటాం. ముందు ఇంకా మనం రకరకాల యాప్స్ని, ఈ విధంగా చాలా రకాల యాప్స్ని మీకు ఈ సిరీస్లో చూపిస్తాను. సిరీస్లో మొదటి భాగంగా మనం జస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, తర్వాత యాప్ కాంపోనెంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, కోడింగ్ ఎలా ఇవ్వాలి, బ్లాక్ కోడింగ్, ఆ తర్వాత దీన్ని కనెక్ట్ ఎలా చేయాలనేటువంటి కూడా చూసాం. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అప్లికేషన్ రెడీ అయిన తర్వాత ఇక్కడ మనం బిల్డ్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ యాప్ అనేటువంటిది ఏపీకే అనేటువంటిది క్లిక్ చేస్తే మనకి ఏపీకే ఫైల్ జనరేట్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఇది ప్రాసెస్ అయిన తర్వాత, కంపైలింగ్ అయిన తర్వాత మనకు ఒక బటన్ వస్తుంది, క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఒక యాప్ అనేటువంటిది రెడీ అయిపోయింది, సింపుల్గా ఒక యాప్ లాగా వచ్చింది. దీన్ని మనం కరెక్ట్ షేప్లో నెక్స్ట్ పార్ట్ నుంచి మనం రకరకాల యాప్స్ని మనం తయారు చేద్దాం. చూడండి ఈ విధంగా కంపైల్ అయిన తర్వాత, అంటే బిల్డ్లోకి వెళ్ళి మనం ఏపీకే అనేది తీసుకున్న తర్వాత కంపైల్ అవుతుంది. కంపైల్ అయిన తర్వాత మనకు ఒక విండో వస్తుంది. ఈ విధంగా చూడండి విండో వచ్చిన తర్వాత చూడండి డౌన్లోడ్ ఏపీకే నవ్ అని వచ్చింది. ఇది క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో నేను క్లిక్ చేశాను, ఇక్కడ డౌన్లోడ్ అయింది ఏపీకే ఫైల్, హలో ఫ్రెండ్ ఏపీకే అనేది. ఇది డైరెక్ట్గా మనం ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ ద్వారా కానీ ఏ విధంగా పంపించి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే అదర్ సోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవడం అనేది సెట్టింగ్స్లో ఎనేబుల్ చేయాలి. తర్వాత ఈ పక్క ఒకవేళ డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా ఫోన్తో మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా లింక్ వస్తుంది, అది క్లిక్ చేసి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మనం యాప్ని తయారు చేసుకోవచ్చు. హోప్ ఇది మీ అందరికి కూడా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సిరీస్లో మనం ఇంకా కొన్ని యాప్స్ని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క యాప్ని తయారు చేసుకోవడం నేర్చుకుందాం. ఇప్పుడు బేసిక్గా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోయి ఆ తర్వాత ఒక బేసిక్ యాప్ని మీరు తయారు చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి యాప్స్ని మనం ఒక్కొక్కటిగా తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ.